వీక్షకులకు స్వాగతం, నమస్కారం. గత 4 రోజుల నుంచి పడుతున్న వర్షానికి రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. నీటి మడుగులు కనబడతా ఉన్నాయి. గుంటూరు జిల్లా చుండూరు లాంటి ప్రాంతంలో 28 సెంటీమీటర్ల వర్షం పడితే ఆ ఊరు పరిస్థితి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. అలాగే పలు ప్రాంతాల్లో 30 సెంటీమీటర్లు 31 సెంటీమీటర్లు కూడా పడిన ప్రదేశాలు ఉన్నాయి. 25 సెంటీమీటర్లు పడిన ప్రదేశాలు కూడా ఉన్నాయి. అంత భారీ వర్షం పడిన అమరావతిలో చెదురుమదురు చిన్న చిన్న మడుగులు తప్ప ఎక్కడా నీరు నిలిచిన పరిస్థితి లేదు. సాక్షి వక్రాక్షిలో నీచంగా దిగజారిపోయి రాసిన ఒక కథనం, అమరావతి మునిగిపోయింది. ఎవడైనా తమ రాజధానిని మెచ్చుకుని 10 మందికి గొప్పగా చెప్పుకునే ప్రయత్నం చేస్తారు, కానీ ఆ రాజధాని మునిగిపోయిందని రాయటం వల్ల ఆ జర్నలిస్టులకి ఆ సాక్షికి వచ్చిన లాభం ఏంటో తెలియదు. జగన్మోహన్ రెడ్డి వంకర బుద్ధి ఇలా కూడా బయట పెట్టుకుంటున్నారు. అమరావతి మునిగిపోయిందంటే అమరావతి ప్రాంతవాసులే కాకుండా రాష్ట్రం అంతా నవ్వుతూ ఉంది. ఆ వ్యాసం మీద విశ్లేషించడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తీసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం బ్రహ్మం గారు, చైతన్య రథం వీక్షకులకు. మొన్న జగన్మోహన్ రెడ్డి భార్య భారతరెడ్డి మెయింటైన్ చేస్తున్న సాక్షి వక్రాక్షి పత్రికలో ఒక ఆర్టికల్ రాశారు. అమరావతి మునిగిపోయింది, అదొకటి హెడ్లైన్. మిగతా రాష్ట్రం గురించి ఎక్కడ రాయలేదు. దాంట్లో అమరావతి మాత్రం మునిగిపోయిందని చెప్పి పాత ఫోటోలు ఎక్కడి నుంచి ఫోటోలు తీసుకొచ్చి చేశారు. దాంట్లో ఆ వార్తను ఎలా చూస్తారు, ఎట్లా విశ్లేషిస్తారు? అమరావతి మునిగిపోవాలని ఎప్పటి నుంచో వైఎస్ఆర్సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన అనుయాయులు కోరుకుంటున్నారు. దాన్ని ఒక శ్మశానంగాను ఎడారిగాను ఎన్నో రకాల వర్ణనలు కూడా చేశారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంచుతా కూడా విశ్వప్రయత్నం అదే చెప్పబోతున్నా. ఆయన కరకట్ట కమల్ హాసన్ అనే రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎక్స్ ఎమ్మెల్యే, ఆయన నిన్న వరద వచ్చినప్పుడు ఏం చేశారండి, ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తేస్తారు. గేట్లు ఎత్తేయకుండా ఆ రిజర్వాయర్ పెరిగి కరకట్ట తెగి నిజంగా అమరావతి మునగాలని వాళ్ళు ప్రయత్నం కూడా చేసి, ఆయన ప్రతి అరగంటకు ఒకసారి వచ్చి చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిందా లేదా, చంద్రబాబు నాయుడు గారి ఇల్లు మునిగిందా లేదా, డ్రోన్తో మళ్ళీ పరీక్షించుకోవటం. అదే విధానాన్ని ఇంకా వాళ్ళు వదలలేదు. వాళ్ళు ఓడిపోయినా సరే అమరావతిని రాజధానిగా చేయటానికి వాళ్ళకి ఇష్టం లేదు. ఎక్కడెక్కడ ఫోటోలు నేను కూడా చూశానండి. అసలు అమరావతిలో ఆ డిప్పలు పట్టుకుని డోళ్ళు డొక్కలు పట్టుకుని వెళ్ళే ఫోటో, అది ఆ వేష భాషలు కూడా మన రాష్ట్రానికి చెందినవి కాదాళ్ళు. ఆ ప్రజలు చూస్తేనే తెలుస్తుంది. అమరావతిలో అట్లా ఉండరు వేషధారణ. అది ఎక్కడో ఫోటో. అంబటి రాంబాబు గారు కనుక ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టి రిగ్గింగ్ జరుగుతుందని వెస్ట్ బెంగాల్ పెడితే ఫ్యాక్ట్ ఫైండింగ్ లో వెంటనే చెప్పేసింది. అది దొరికిపోయాడు. విత్ ఇన్ పోస్ట్ చేసిన గంటలోనే దొరికిపోయాడు. ఎక్కడదో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడని. అట్లాగే ఎవరో బాడీకి ఇంకొక తల పెడితే సూట్ అవుద్దా అండి? అట్లాగే విషయం వచ్చింది కాబట్టి అంబటి రాంబాబు రెండోసారి ఎమ్మెల్యే చేశాడు. అంతకుముందు ఏదో కార్పొరేషన్ చైర్మన్ చేశాడు. మొన్న ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ చైర్మన్ గా చేశాడు. మొన్న మంత్రిగా కూడా చేశాడు. అవును, మంత్రిగా చేశాడు. పైగా లాయర్ అని చెప్పుకుంటాడు. సిగ్గు శరం లేకుండా పోస్ట్ ఎలా పెట్టాడంటారు సార్? లేపబట్టి మీరే చెప్పారు కదా సమాధానం. లేకే ఇప్పుడు అందుకే కదా ఆయన సత్యనపల్లిలో కూడా నువ్వు ఒక ₹1 పనికిరావురా అని పంపించేశారు కదా. రేపల్లి నుంచి వచ్చాడు ఇక్కడికి సత్యనపల్లిలో కూడా ₹1 మారి ఆయన ప్రజాదరణ కోల్పోయాడు. అలాంటి సిగ్గులేని సిగ్గుమాలిన అంబటి రాంబాబు ట్విట్టర్లో పోస్ట్ పెట్టడం. ఒక తల్లికి బిడ్డ చనిపోతే ప్రభుత్వం నుంచి వచ్చిన నష్టపరిహారంలో నాకెంత పర్సంటేజ్ ఇస్తామని బేరం పెట్టిన వ్యక్తి, ఒక మున్సిపల్ చైర్మన్ ద్వారా. అలాంటి వ్యక్తిని తిరగొట్టారు. ఇప్పుడు ఆయన ఇలాంటి పనులు చేస్తున్నాడు. ఆయన ఇంకా ఏదో పార్టీ ఉంటుందని, జగన్మోహన్ రెడ్డి ఉంటాడని నిలబడతాడనుకున్నాడు. ఆయన డిపాజిట్లు కోల్పోయాడు. పులివెందుల్లో పరిస్థితి. ఇప్పుడు అమరావతికి వద్దాం. అమరావతిలో వీళ్ళు మునిగిపోతున్నదని చెప్పిన రోజే బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి శంకుస్థాపన చేశాడు బాలకృష్ణ గారు 21 ఎకరాల్లో. అసలు బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో మీకు తెలుసు, అది ప్రపంచ స్థాయి వైద్యం ఇస్తుంది క్యాన్సర్ పేషెంట్స్కి. పేదలకి ఉచితంగా, తెల్ల కార్డులకు ఉచితంగా చేస్తుంది. ఇతరులకు కూడా రీజనబుల్ ప్రైస్లో చేస్తుంది. అంటే లాభ నష్టాలతో ప్రమేయం లేకుండా. అది భారతదేశంలో ఉన్న టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్స్ ఇవన్నీ ఎంతో ప్రపంచ స్థాయి ఆసుపత్రులకు సమానమైన హాస్పిటల్కి అక్కడ శంకుస్థాపన నిరాటంకంగా జరిగింది. కొన్ని 100 కార్లు నిరాటంకంగా వెళ్ళి అక్కడ అందరూ పాల్గొన్నారు. తర్వాత సీడ్ యాక్సిస్ రోడ్డు కానీ, ఐకానిక్ టవర్స్ దగ్గర కానీ, హైకోర్టు కానీ, ఇతర ప్రముఖమైన ఎమ్మెల్సీల ఐఏఎస్ జడ్జీల బంగ్లాలకు కానీ అవన్నీ కూడా కోర్ ఏరియాలో ఉన్నాయి. అక్కడంతా కూడా ఇది జరిగింది. ఒక్కసాటగా ఉన్న గండిపడి పొలాల దగ్గర ఒక ప్రదేశంలో నీళ్ళు వెళ్ళి రోడ్డు నిర్మాణం ఆగిన మాట వాస్తవం. హైదరాబాద్ లాంటి
నగరం, 450 ఏళ్ల చరిత్ర ఉన్న నగరం ఇది. సముద్ర నీటి మట్టానికి 1775 ఎత్తులో ఉన్న డక్కన్ పీఠభూమి ప్రాంతం, ఎత్తైన ప్రదేశం. ఇక్కడ నీళ్లు పడితే ఒక కొండ మీద పడితే ఎలా ఏటవాలుగా వెళ్ళిపోవాల్సిన ప్రదేశంలో ఎంత ముంపుకు గురైందో మనం చూసాం. రేవంత్ రెడ్డి గారు అమీర్పేట చౌరస్తా ఎలా మునిగిపోయిందో ఢిల్లీ నుంచి తెలుసుకుని రాగానే వెళ్ళి చూసి వచ్చాడు. హైదరాబాద్ లాంటి పట్టణం అంటే ఇది 542 మీటర్ల ఎత్తులో ఉంది సముద్ర నీటి మట్టానికి. అదే అమరావతి కేవలం 25 మీటర్ల ఎత్తులోనే ఉంది, అంటే సముద్ర మట్టానికి దగ్గరగా ఎత్తుకు సమానం, 82 ఫీట్లు మాత్రమే. అలాంటి ప్రదేశంలోనే అక్కడక్కడ నీటి మడుగులు చిన్న చిన్నవి రావటం ఎంత ఎత్తు ప్రదేశంలో జరిగినా కూడా మనం హైదరాబాద్లోనే చూసాము, ఢిల్లీ లాంటి ప్రదేశంలో చూసాము. ఢిల్లీ కూడా అల్లల్లాడిపోయింది, మొత్తం మునిగిపోయినాయి అనేక ప్రాంతాలు. బొంబాయి కానీ, బొంబాయి అంటే సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రదేశం, చెన్నైని వదిలిపెడదాం. బెంగళూరు పరిస్థితి ఏంటి? అనేక నగరాలు ఇట్లాంటి పరిస్థితుల్లో తల్లడిల్లుతుంటే కేవలం అమరావతిని ముంచేశామని వీళ్ళు పేపర్లో రాయటం ద్వారా ఒక భయాందోళన కలిగిస్తానికి తప్ప, అమరావతిలో ప్రజలందరూ వాళ్ళ పనులు చేసుకున్నారు. సెక్రటేరియట్లో సచివాలయ ఉద్యోగులు వెళ్ళారు, సందర్శకులు వెళ్ళారు. ఆ సందర్శకులు కేవలం అమరావతి వాసులు కాదు, ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల వాసులు కూడా అక్కడ ఉన్నారు. అక్కడ అన్నా క్యాంటీన్లో భోజనాలు చేశారు, వాళ్ళ పనులన్నీ చక్కగా చేసుకుని వెళ్ళిపోయారు. మరి వాళ్ళకి లేని అమరావతి ముంపు ఎక్కడ జరిగింది? ఎక్కడో ఫోటోలు తీసుకొచ్చి వీళ్ళు మార్ఫింగ్ చేసి వాడుతున్నారు. నేను కూడా చూడగానే, ఇప్పుడు అమరావతి మనకు కొత్త ప్రదేశం కాదు, నేను కృష్ణా జిల్లా వాడిని. అక్కడ వేషధారణ ఎలా ఉంటుందో, అక్కడ ప్రజలు ఎలా ఉంటారో, వాళ్ళు వాడే పాత్రలు ఏంటో మనకు తెలుసు. అక్కడెక్కడో వరదలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇలాంటి దుష్ప్రచారం చేస్తే ప్రజలు ఎలా నమ్ముతారండి? గతంలో ఎంత చేయాలో అంత చేశారు, అని నష్టపరిచారు. తర్వాత వీళ్ళు చెప్పిన రోజున అమరావతి నిర్మాణ పనులు నిరాటంకంగా కొన్ని వేల మంది కార్మికులు చేశారు. కొన్నిసార్లు నిర్మాణంలో ఉన్న రోడ్ల దగ్గర కొంతసార్లు నీళ్లు నిలిచిన ప్రదేశంలో వర్క్ ఆపిన మాట వాస్తవం. ఎందుకంటే వర్షం పడుతున్నప్పుడు రోడ్లు వేస్తే వాటి నాణ్యత ఉండదు, ఆపుతారు. మిగిలిన కార్యక్రమాలన్నీ జరుగుతానున్నాయి. ఏది ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మౌలికమైనటువంటి ఏర్పాట్లు జరగాల్సిన పనులు జరిగినాయి. ఎవరికీ లేని ఆటంకం సాక్షి పత్రికకి, సాక్షి ఛానల్కే కనబడుతున్నాయి. అంటే వీళ్ళ దగ్గర లైబ్రరీల్లో ఉంటాయి ఫైల్ ఫోటోలు, ఎక్కడెక్కడో తీసుకొచ్చి వాళ్ళు రాసుకున్న వంటకానికి తగ్గట్టుగా అందులో ఎంత ఉప్పు వేయాలి, ఎంత కారం వేయాలి, ఏమేమి వేయాలి అనేది వంటకం తయారు చేస్తారు. అంతెందుకండి, ఇప్పుడు మీకు శ్రీనివాసరావు గారిని ఒక సీనియర్ జర్నలిస్టు ఒక వేదికగా చర్చ పెట్టి అది ఒక వేసల రాజధాని అనే మాట మాట్లాడలేదా? తర్వాత వీళ్ళు ప్రపంచ ఆర్థిక సంస్థలకి అమరావతి ఒక కులానికి సంబంధించింది, మునిగిపోతుంది, మీరు పెట్టుబడి ఆర్థిక సహాయం ఇవ్వద్దని ఇవాళకి ఈమెయిల్స్ పెడతలేదా వీళ్ళ పార్టీ వ్యక్తులు? వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ చివరి శ్వాస వరకు అమరావతి నిర్మాణాన్ని ఆపటానికి కంకణం కట్టుకున్న పార్టీ ఏదన్నా ఉందంటే అది వైఎస్ఆర్సీపీ పార్టీ. మరీ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అనుయాయులు. వైఎస్ఆర్సీపీలో కూడా అందరిని అనలేమండి. వైఎస్ఆర్సీపీలో కూడా కొంతమంది మానవతావాదులు ఉన్నారు, అభివృద్ధి కోరుకునే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు మాత్రం అటువంటి అసాధారణంగాను అన్యాయమైనటువంటి వ్యాఖ్యలు వాళ్ళు చేయరు. ఒక ఆయన అన్నాడు, యాక్వాకు పనికి వస్తుందని చెప్పాడు. ధర్మవరం గుడ్ మార్నింగ్ అని చెప్పి ప్రజలను మభ్యపెడతా తిరిగి అక్కడ చీకొట్టించుకున్న వెంకటరమణారెడ్డి అనుకుంటా, వెంకటరామరెడ్డి, అదంటే ఎక్కువకి పనికి వస్తుందని చెప్పాడు. మరి హైదరాబాదు లాంటి నగరం దేనికి పనికి వస్తుందండి? ఇది మొసళ్ళు తిమింగలాలు కూడా పెంచవచ్చు ఇక్కడ. మరి ఆ మాటకు పనికి వచ్చే అమరావతి జగన్మోహన్ రెడ్డి ఇల్లు కట్టుకున్నాడు అడగాల్సింది. అవును, మరి అది ఆయనే ఆలోచించాలి. తర్వాత వేసుల రాజధాని అయితే మరి ఆయనకి అప్పుడు కనపడలేదా? ఆయన ఎట్లా ఉన్నాడు వేసులు ఉండే ప్రదేశంలో కుటుంబంతో సహా? ఇవన్నీ కూడా అమరావతి మీద విషం కక్కటం తప్ప. బ్రహ్మం గారు, అమరావతి కూడా ఆంధ్రప్రదేశ్లో ఒక అంతర్భాగమే. వర్షం పడినప్పుడు ఈ వర్షం మూలాన ఏ ఏ ప్రభావాలు ఉంటాయో, వర్షపు ఎక్కడన్నా పల్ల ప్రాంతాలు మునుగుతాయి, నీళ్లు నిలబడతాయి గుంటల్లో. అంతేగాని అది అంటారు చూడండి, రోహిణీ కార్తెలో వర్షం పడినప్పుడు పొడిగా ఆంధ్రప్రదేశ్ అమరావతి ఉంటుందని ఎవరు చెప్పడు. వర్షాకాలంలో రోడ్లు తడుస్తాయి, ఎక్కడన్నా లో ప్రదేశాలు ఉంటే నీళ్లు నిలుస్తాయి. అమరావతి కూడా భూభాగమే, అంతేగాని ఇదేం చంద్రమండలంకి సంబంధించిన భూమి ఏమి లేదు అక్కడ.
కాబట్టి అది మర్చిపోయి కేవలం అమరావతిలో వర్షం పడితే రోడ్లు తడుస్తాయి, బిల్డింగులు తడుస్తాయి, ప్రజలు బట్టలు తడుస్తాయి అంటే తడుస్తాయి. అమరావతిలో వర్షం పడితే ఏ ప్రభావం ప్రపంచం అంతా పడుతుందో అమరావతి కూడా అంతే. అలా అంటే అమెరికా కూడా కొన్ని పట్టణాలే పెద్ద పెద్ద ఫ్లాష్ ఫ్లడ్స్ వచ్చి కొట్టుకుపోయిన సందర్భం ఉంది. అంత వాతావరణాన్ని గురించి ముందుగా హెచ్చరించగలిగిన వ్యవస్థలు, మౌలిక ఇవి ఉన్న వస్తువులు ఉన్న నగరాలు కూడా అల్లల్లాడుతున్నాయి. యూరప్లో కూడా, ఫ్రాన్స్లో కానీ, జర్మనీలో కానీ అన్ని సార్లు చూస్తున్నాము. గతంలో అంటే మనకు తెలిసేది కాదు, ఇవాళ మనం టీవీల్లో చూస్తున్నాం. అప్పుడు 1977లో ఉప్పెన వచ్చినప్పుడు మన ఉప్పెనలో ప్రజలు ఎలా కొట్టుకుపోయారో, ఎంత ఎత్తున ఉవ్వెత్తున లేచినాయో అలలు అమెరికాలో ఉండి వాళ్ళు చూశారంటే అప్పుడు ఏంటో అనుకున్నాం మనం. ఇవాళ మనం కూడా యూరప్లో జరుగుతున్న ఇలాంటి విపత్తుల్ని మనము కూడా టీవీల్లో మనం చూస్తున్నాం. కాబట్టి అమరావతి మీద పని కట్టుకుని చేసే ప్రచారం తప్ప, అట్లాంటి విజయవాడ ఎవరు కట్టారు? తెలుగుదేశం ప్రభుత్వం కట్టింది విజయవాడ నగరాన్ని, గుంటూరు నగరాన్ని ఎవరు కట్టారు? ఇవాళ అవన్నీ కూడా మునిగిపోయి లేవా? ఎందుకు? కొన్ని వందల సంవత్సరాల నుంచి అక్కడ భూగర్భ డ్రైనేజ్ వేయలేదు, దాని మూలన డ్రైన్స్ పారట్లేదు, దానికి తోటి సముద్ర మట్టానికి అవి చాలా తక్కువ ఎత్తులో ఉన్నాయి. కాబట్టి నీరు తొందరగా కూడా పారదు అక్కడ. ఇవన్నీ కూడా అట్లాగే కృష్ణా జిల్లాలో ఇవాళ డ్రైనేజీ వ్యవస్థలు అన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి. పెద్ద వర్షాలు వచ్చినాయి ఊహించిన. అంతకు ముందు రోజున నాకు కృష్ణా జిల్లాలో మాకు కూడా పొలాలు ఉన్నాయి. కాలువల్లో నుంచి, చిన్న కాలువల్లో నుంచి ఇంజిన్లు పెట్టి పొలాల్లోకి నీళ్లు తోడారు. మర్నాడు వచ్చే టైంకి మొత్తం మునిగిపోయినాయి కాలువలు, మురుగు కాలువలు, పొలాలు అన్నీ మునిగిపోయినాయి. అంత భారీ వర్షాలు వచ్చినాయి. అట్లాంటి భారీ వర్షాలు వచ్చినప్పుడు సముద్రాన్ని మట్టానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో నీరు తొందరగా వెళ్ళిపోదు. హైదరాబాద్లోనే వెళ్ళా పీఠభూమి, మహారాష్ట్రలో వెళ్ళటం లేదు, విదర్భాల్లో అంటే పట్టణాలు కూడా మునుగుతున్నాయి. అలాంటప్పుడు మనం అమరావతిని పని పట్టుకుని వీళ్ళిద్దరు తప్ప ఇంకెక్కడన్నా వచ్చినాయా? అదే అన్నా. ఇప్పుడు వాళ్ళు ఆ 2 ఛానల్స్ ఒక విషపుత్రికల్లాగా అమరావతి మీద కక్ష కట్టినాయండి. కానీ ఆ 2 ఏం చేయలేవు. అమరావతి లాంటి ఒక ఐరావతాన్ని, అది ఒక తెల్ల ఏనుగు లాంటిది, అది ఎట్లాగూ వెళ్ళిపోతానే ఉంటుంది, కుక్కలు మురుగుతానే ఉంటాయి. అమరావతి నిర్మాణం ఆగదు, అమరావతి ప్రగతి ఆగదు. అమరావతి ఒక అంతర్జాతీయ పట్టణంగా, ఒక రాజధానిగా గుర్తింపు తెచ్చుకోవటం కూడా తథ్యం. కాబట్టి ఈ మురిగే కుక్కల వల్ల జరిగే పని కూడా ఏం ఉండదు బ్రహ్మం గారు. అది నేను చూసే ఐటమ్. మొన్న జరిగిన ఒంటిమిట్ట, పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో మెట్టితో కొట్టినట్టు కొట్టి సమానం చెప్పారు ప్రజలు. అలాగే ఆ సాక్షిలో దిగజారిపోయే వ్యాసాలు, కథలు రాస్తున్న, కట్టు కథలు చెబుతున్న సాక్షి విషపుత్రిక, ఆ వక్రాక్షిలో కట్టు కథలు రాస్తున్న వాళ్ళని కూడా రాష్ట్ర ప్రజలు మెట్టితో కొట్టే పరిస్థితి వస్తుందంటూ విశ్లేషిస్తూ, అమరావతిలో వర్షం పడిన మాట వాస్తవమైనా ఎక్కడ నీరు నిలబడిన పరిస్థితి లేదని, అలాగే ఈళ్ళు వార్త రాసిన రోజునే నందమూరి బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ శంకుస్థాపన చేశారని, 5 గంటల పాటు జరిగిన ఆ కార్యక్రమంలో ఎక్కడ నీరు అనేది కనపడలేదని, వందల వాహనాలు వచ్చిన అదే పొలాల్లో పార్క్ చేసిన గుర్తులు ఉన్నాయంటూ వివరించిన దుర్గాకుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.